భర్త కోసం ఆమె తన డాక్టర్ ఉద్యోగాన్ని కూడా వదులుకుంది. హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి ఒకే చోట ఉండాలని ప్లాన్ చేసుకున్నారు. పిల్లలు భర్తతో కలిసి లండన్ బయలుదేరింది. అక్కడే కొత్త జీవితం ప్రారంభించాలని ఆ జంట ఎన్నో కలలతో విమానం ఎక్కారు. కాని ఆమె వారు ఒకటి తలిస్తే విధి మరోలా తలిచింది. విమాన ప్రమాదం ఆ కుటుంబ ఆశలను చిదిమేసింది. ఘోర విమాన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5 మరణించారు. వారిలో భార్య, భర్త, 3 చిన్న పిల్లలు ఉన్నారు. ఈ హృదయ విదారక ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. లండన్లో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి బయలుదేరిన రాజస్థాన్ బన్స్వారాకు చెందిన మొత్తం కుటుంబం విమాన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. విమాన ప్రమాద మృతుల్లో రాజస్థాన్కు చెందిన వారు 10 మంది ఉంటే వారిలో 5 ప్రతీక్ జోషి కుటుంబానికి చెందిన వారే కావడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ప్రతీక్ జోషి గత 6 సంవత్సరాలుగా లండన్లో ఉంటున్నారు. ఆయన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. భార్య, పిల్లలు రాజస్థాన్లోనే ఉంటున్నారు. తన భార్య, 3 పిల్లలు లండన్లో మంచి భవిష్యత్తు నిర్మించాలని అతడు కలలు కన్నాడు. ఎంతో కష్టపడి పనిచేశాడు. చివరికి అతడు అనుకున్నది నెరవేరే సమయం వచ్చింది. కుటుంబంతో కలిసి లండన్ వెళ్లి స్థిరపడేందుకు రెడీ అయ్యాడు. కాని విధి మరోలా తలిచింది. అతడి కుటుంబం మొత్తం విమాన ప్రమాదంలో మృత్యువాత పడింది. ప్రతీక్ భార్య కోబీ వ్యాస్ ఒక డాక్టర్. రాజస్థాన్ బన్స్వారాలో ఆమె ఉంటోంది. ఇన్నాళ్లు భర్తకు దూరంగా ఇక్కడే ఉంది. భర్త లండన్లో స్థిరపడ్డాక తాను కూడా అక్కడికి వెళ్లాలని అనుకునింది. సరిగ్గా ఆ సమయం రానే వచ్చింది. అందరూ కలిసి లండన్కి వెళ్దామని భర్త చెప్పడంతో ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. భర్తతో కలిసి లండన్కి వెళ్లి అక్కడే స్థిరపడేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆమె 2 రోజుల క్రితమే తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసింది. ఇక హ్యాపీగా తన భర్త, పిల్లలతో కలిసి లండన్లో నివాసం ఉండొచ్చని ఎన్నో కలలు కూడా కనింది. కాని ఊహించని రీతిలో విమాన ప్రమాదంలో అంతా చనిపోయారు. వీరి జంటకు 3 పిల్లలు. వారిలో 2 5 సంవత్సరాల కవల ఆడపిల్లలు ఉన్నారు. ప్రతీక్, కోమీ వ్యాస్ ఇద్దరు ఉన్నత విద్యావంతులు. వృత్తి పట్ల ఎంతో నిబద్ధత కలిగినవారు. పిల్లల పట్ల అంకితభావం కలిగినవారు. అలాంటి జంట ఇక లేదనే వార్తను రాజస్థాన్ బన్స్వారా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి స్నేహితులు, బంధువులు, మాజీ సహోద్యోగులు కన్నీటి పర్యంతమవుతున్నారు.